ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పర్యటన విజయవంతం. నంద్యాలలో కన్నుల పండుగ నగర సంకీర్తన కరసేవలో పాల్గొన్న వారిని ఘనంగా సన్మానించిన సంఘ సభ్యులు. నంద్యాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పర్యటన విజయవంతమైంది. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శబరి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు ఆధ్వర్యంలో పురంధరేశ్వరికి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం నాయకులతో కార్యకర్తలతో నిర్వహించిన ర్యాలీలో పురంధేశ్వరి పాల్గొన్నారు. అనంతరం సౌజన్య ఫంక్షన్ హాల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పోలింగ్ బూత్ అధ్యక్షులతో బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం దశాబ్దాల కళ సాకారం కావడం ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ ఆ దృశ్యాలను తిలకించి తరించాలన్నారు. అయోధ్యలో జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఏపీలో స్కూల్స్కు సెలవులు ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. తిరుపతి బై ఎన్నికల్లో అవకతవకలు పాల్పడినట్లు తెలిసిందన్నారు. నకిలీ ఓట్లకు పాల్పడిన నాయకులపై చీఫ్ ఎలక్షన్ కమిటీ చర్యలు తీసుకోవాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. ఓట్లతో సంబంధం లేకుండా జిల్లాలో కోట్ల రూపాయలతో బీజేపీ అభివృద్ధి పనులు చేపట్టిందని, ప్రజలు ఈ విషయం గ్రహించి ప్రజల కోసం పనిచేస్తున్న బీజేపీని ఆదరించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఆడగడ్డ కన్వీనర్ భూమా కిషోర్ రెడ్డితో పాటుగా జిల్లా నేతలు పాల్గొన్నారు. అది నెరవేరినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ ఒంటిగంట వరకు ఏదైతే ఈ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతుందో ప్రతి ఒక్కరు కూడా దాన్ని వీక్షించి తమిళనాడు చెప్పి మేము భారతీయ జనతా పార్టీ అందరూ చేసినటువంటి ఇది ఎన్నో శతాబ్దాల కళ కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా వీక్షించి తరించాలి. నేను కూడా సోదరుని సభ్యులతో ఉన్నటువంటి నాయకులతో శ్రీశైలంకి వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని అదే గుడిలో నేను కూడా అందరితో వీక్షించబోయేటువంటి ఒక చాలా గొప్ప కార్యక్రమం. కనుక ప్రజలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా చూడాలి అని చెప్పి చేసినటువంటి అభ్యర్థన. అదేవిధంగా నేను మొదట్లో చెప్పాను, యావత్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ జిల్లాకి ఏ రకంగా అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ తోడ్పడింది అనేటువంటి విషయాన్ని ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది.
విషయంపై దృష్టి కేంద్రీకరించకుండా అందరినీ కూడా సంక్షేమాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతోటి ఈ జిల్లాలో చూసినట్లయితే ఉజ్వల పథకం మీద అంటే ఉచిత గ్యాస్ కనెక్షన్ ఏదైతే పేద కుటుంబానికి ఇస్తున్నారో దగ్గర 2,000 పైన కనెక్షన్లు ఈ ఒక్క జిల్లాలోనే ఇవ్వడం జరిగింది అని చెప్పి మనం గమనించాలి. వ్యక్తిగతంగా మద్దతు తీసుకున్నటువంటి సందర్భంలో అక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో బైపాస్ రింగ్ రోడ్ వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటివరకు దాన్ని యూజ్ చేయలేదు. ప్రజలు గమనించారు. త్వరలో రాబోయే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పేటువంటి అవకాశం కోసం కూడా ప్రజలు వేచి చూస్తున్నారని చెప్పి మాత్రం కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మరి ఎటువంటి అభివృద్ధి కావాలకుండా మరి కుటుంబ నాయకత్వానికి మరి అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కేవలం సేవ పరమావధిగా ప్రజా సేవకులైనటువంటి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించినట్లయితే ఏదైతే రామరాజ్యం మనం తిరిగి చూడాలి అని చెప్పి భావిస్తున్నామో ఆ రామరాజ్యం మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకువచ్చేటువంటి అవకాశం ఉంటుందని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఆ దిశగా మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి అభ్యర్థిస్తున్నాను. నంద్యాలలో కన్నుల పండుగగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం నంద్యాల పట్టణంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో నగర సంకీర్తన చేశారు. అనంతరం 1992 సంవత్సరం అయోధ్యలో కరసేవలో పాల్గొన్న నంద్యాల పట్టణానికి చెందిన వారిని ఘనంగా సన్మానించారు. సోమవారం ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో ఉన్న దేవాలయాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జయ రామ 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 మైథిలి నందన రామ 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 మైథిలి నందన రామ 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 మారుతి వందన రామ 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 మైథిలి శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1992 సంవత్సరంలో ప్రాణాలను పణంగా పెట్టి తిరిగి వస్తాము రాము అని తెలిసి కూడా అనేక మంది జైలు పాలయ్యి తిండి దెబ్బలు లేకుండా పోలీసుల యొక్క లాఠీలకు దెబ్బలు తిరిగి పోలీసుల యొక్క తుండాలకు బలైపోయి అనేక మంది ప్రాణాలను ఎదిరించి కూడా ఆ యొక్క కరసేవలు నిర్వహించినటువంటి మన నంద్యాల వాసులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కరసేవకులు వారికి ఈ రోజున శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి సన్మానం చేసుకోవడం జరిగింది. ఇంత మహత్కాన్ని కలిగించినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. రేపు జరగబోయేటటువంటి అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ప్రభు యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందస్తుగా బాలార్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఈ యొక్క బాలార్ కాంప్లెక్స్లో నివసించినటువంటి ప్రతి హిందువు కూడా ఈరోజు నగర సంకీర్తనలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు అయోధ్యలో జరిగినటువంటి కలసేవలో పాల్గొన్నటువంటి మహనీయులను ఈరోజు సత్కరించుకోవడం కూడా చాలా అందరికీ ఆనందదాయకంగా ఉంది. అయోధ్య రామమందిర నిర్మాణంలో కరసేవకునిగా పాల్గొన్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నేను ఒక హిందువును అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. ఇది మన హిందువుల విజయంగా భావిస్తూ జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పర్యటన విజయవంతం. నంద్యాలలో కన్నుల పండుగ నగర సంకీర్తన కరసేవలో పాల్గొన్న వారిని ఘనంగా సన్మానించిన సంఘ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ జోర్స్.